వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. 2025 సంవత్సరం జూన్ నెల 6వ రాశి కన్యారాశి. ఈ కన్యారాశికి బుధుడు, రవి, శుక్రుడు ఈ 3 గ్రహాలు బాగున్నాయి. ప్రతి దాంట్లో కూడా ఏమొస్తుందంటే 8 గ్రహాల్లో కనీసం 5 గ్రహాల్లో బాగుంటే కొంతవరకు బాగుంటుంది. 3 గ్రహాలు బాగున్నాయి, 5 గ్రహాలు బాగాలేవు. మంచి అని చెప్పడానికి ఎక్కడ అవకాశం దొరకట్లే. మంచి అనేది సమస్య ఎక్కువగా కనబట్టలే, చెడు ఎక్కువగా కనబడుతుంది. అయితే దొంగ దెబ్బ ఎట్టా ఉంటుంది? కనుక్కోకుండా తగిలే దెబ్బే దొంగ దెబ్బ. ఈ దొంగ దెబ్బ వల్ల సమస్యలు బాగా పెరిగే లక్షణాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మరి శుక్రుడు బాగున్నాడు, మరి బుధుడు బాగున్నాడు, వ్యాపారం బాగుంటుంది. రవి బాగున్నాడు, విదేశాలకు వెళ్ళటానికి, మంచి ఉద్యోగం రావటానికి, మంచి భార్య రావటానికి అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఆదాయం మాత్రం లేదు. తినడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇది పెద్ద సమస్య. కొత్తగా భార్య వస్తే కావాల్సిన తిండి పెట్టలేకపోయినప్పటికల్లా సమస్య బాగా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి కన్యారాశి వాళ్ళకి కూడా చెప్పాలంటే పూర్తిగా బాగాలేదు. పైన ఈ శని సప్తమంలో ఉన్నాడు. ఇంట్లో యుద్ధాలు బాగా పెరుగుతాయి. భార్యాభర్తకి, అత్తాకోడలకి, తండ్రి కొడుక్కి, తల్లి కొడుక్కి గొడవలు ప్రారంభమవుతాయి. ఈ గొడవల్ని ఎంతో జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి. సమస్యల నుండి పూర్తిగా పక్కకి రావాలి. ఎంతో మంచిగా ప్రవర్తించాలి. నీ వల్ల కాకపోతే అందరికీ చెప్పగలిగిన వ్యక్తిని ఎవరినన్నా తెచ్చుకొని చెప్పించుకొని బాగుపడాలి. వీళ్ళ పరిస్థితి ఎవరికి వాళ్ళు సమర్థించుకుంటే పరిస్థితి ఈ రాశికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లేదు. మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ప్రతివాడికి వస్తుంది. కుటుంబ సమస్య. మరి సముద్రాన్నన్నా ఏదొచ్చు కానీ సంసారం ఏదటం మాత్రం ఎవడి వల్ల కాదుట. సంసారం సముద్రం కంటే పెద్దదిట. ఈ సముద్రంలో చేపలు రకరకాలు ఉన్నాయి, మరి పక్షులు ఉన్నాయి, మరి మత్స్యకన్యలు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, సర్పాలు, రకరకాల జాతులు ఉన్నాయి. భూమి మీద ఉన్నన్ని జాతులు నదిలో ఉన్నాయి. అట్లాగే సంసారంలో కూడా అన్ని రకాల సమస్యలు ఉన్నాయి. వీటి నుంచి బయటపడటం అనేది చాలా కష్టం. జీవితంలో ఒకసారి మాత్రం ఇట్లాంటి సమస్య రాని మానవుడు అంటూ ఉండడు. దాన్ని జాగ్రత్తగా డీల్ చేయాలి. అట్లా డీల్ చేయాలంటే మనస్సుని ప్రశాంతంగా పెట్టుకొని తగిన వాళ్ళతో సంప్రదింపు పొందితే సరిపోతుంది. లేకపోతే బీపీ పెరుగుతుంది, రక్తం పారుదల అంతకంటే ఎక్కువ అవుతుంది, నరాలు చిట్లిపోతాయి, పిచ్చోళ్ళు అయిపోతారు. నరాలు చిట్లలేదనుకోండి, చాలామంది కొంతమంది ఉంటారు పిచ్చవాళ్ళు, కట్టుకున్న గుడ్డ సంవత్సరాలు కూడా ఇప్పరు, దాని మీద ఇంకోటి తిరుగుతారు. మరి జుట్టంతా పెరిగిపోతుంది, గడ్డం పెరిగిపోతుంది. శుభ్రంగా చెత్త దెబ్బ మీద హాయిగా సింహాసనం మీద పడుకుంటాడు. తీరావాడు మాత్రం కోటీశ్వరుడు అండి. వాడు ఇంట్లోంచి వెళ్ళిపోయినాడు.
ఎక్కడున్నాడో ఫ్యామిలీ మెంబర్స్ తెలియదు. వాడిని ఇంటి యజమానులు కూడా, ఇంట్లో మెంబర్స్ కూడా గుర్తుపట్టలేనటువంటి రూపం వచ్చేసింది. కొంతమంది మహానుభావులు చేరి వాడిని బలవంతాన పట్టుకొచ్చి తల గొరిగించి ఆ గుడ్డలను ఇప్పదీసి మంచి గుడ్డలు కట్టి తలంటి పోసి మంచిగా అన్నం పెట్టి ట్రీట్మెంట్ చేసి అతను మనుషులను అతను గుర్తుపట్టేటట్లుగా, అతను తన మనుషులను గుర్తుపెట్టేట్టుగా చేసి బాగు చేస్తున్నారు చాలామంది. ఆ పరిస్థితిలో పోయే రోజులు వచ్చినాయి మళ్ళీ. కాబట్టి ఈ పరిస్థితి నుంచి కన్యారాశి వాళ్ళు తప్పించుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి, దాన్ని పరిహారం చేసుకోవాలి, కొన్ని దేవతా పూజలు తప్పనిసరిగా చేయాలి. దానివల్ల బయటపడతారు. నేను 2024 సంవత్సరం నుంచి ఒక విషయాన్ని కొద్దిగా తేలిగ్గా చెప్పుకుంటూ వచ్చాను. 25వ సంవత్సరం మార్చి 30వ తారీఖు సంవత్సరాది రాబోయే ముందు కూడా ఒక విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాను. మరి మార్చి 30వ తారీఖు 6 గ్రహాలు షడ్గ్రహ కూటమి చేరుతోంది. దీనివల్ల సమస్యలు, విపరీతమైన సమస్యలు వస్తాయని నేను చెప్పాను, అందరూ చెప్పారు. అయితే ఒక్క విషయం మాత్రం చెప్పాను, అంతర్యుద్ధం. లోపల ఒక యుద్ధం జరుగుతుంది. ఆ అంతర్యుద్ధం బహిర్యుద్ధం అయితే పబ్లిక్, దాని గురించి ఎదురులేదు. ఉంటే చేసైతే కొట్టుకుందాం, బతుకుదాం, చస్తే చద్దాం. అది లోపల బయట ఒకటే. కానీ అంతర్యుద్ధం ఎట్లా ఉంటుందంటే బయట కనపడదు, లోపల జరుగుతుంది. లోపల ఆలోచన వేరు, బయట ప్రవర్తన వేరు. దీనివల్ల జనానికి విపరీతమైన సమస్యలు ఉన్నాయి. ఏంటి ఆ సమస్య అంటే, పనిచేసేవాడు, బాధ్యతగా పనిచేసేవాడికి వాడు పిప్పి అయిపోయినా సరే, పొడి రాలిపోయినా సరే, వాడు మాత్రం నలిగిపోయినా సరే, వాడు ఉన్నా పర్వాలే, ఊడిపోయినా పర్వాలే, వాడిని మాత్రం తాట తీద్దాం. దొంగ, వాడు పనిచేయడు, వాడు వాడంత మంచివాళ్ళు మన క్షేమం కోరేవాళ్ళలాగా ఉంటాడు, వాడు బాగా కాకాబడతాడు, ఎక్కడెక్కడ వార్తలు తెచ్చి పెడతాడు, ఎక్కడ సమస్యలు తెచ్చి చెబుతాడు. కానీ వాడిని మాత్రం గుర్తుపట్టలేకపోతున్నారు. ఇది అంతర్యుద్ధం. చాలా వరకు ఇది అంతర్యుద్ధం, బహిర్యుద్ధం రెండు చెబుతున్నాను. అంతర్యుద్ధం వల్ల చాలా నష్టం జరగబోతోంది. ప్రపంచంలో అంతర్యుద్ధం పెరుగుతోంది, కుటుంబంలో అంతర్యుద్ధం పెరుగుతోంది, ఉద్యోగాల్లో అంతర్యుద్ధం పెరుగుతోంది అని నేను మొత్తుకుంటున్నాను. కానీ అది ఎవరు గ్రహించటలే. తినేవాడు వేరట, పనివాడు వేరట. తినేవాడు పని చేయడు, పని చేసేవాడు తినడు. ఎందుకంటే చిన్నప్పుడే చెప్పారు, చదువుకుంటే పాఠాలు ఏమిటాయంటే, తెలివి తక్కువ, ఆకలి ఎక్కువ. తెలివి ఉంటే అన్ని పనులు చేస్తాడు, ఆకలి మాత్రం ఉండదు. ఆకలి ఎక్కువ ఉంటే మాత్రం పని చేయడు. ఇట్లాంటి సోమరిపోతుల వల్ల ప్రపంచం, మన దేశం, విదేశాలు, కుటుంబాలు, భార్యాభర్తలు, తల్లిదండ్రులు, తల్లి బిడ్డలు సర్వనాశనమైపోతున్నారు. దాన్ని ఎవరికి వాళ్ళు గ్రహించుకోవాలి. మాటలు చెప్పేవాడు మనిషి కాదు, పనిచేసేవాడు మనిషి. మాటలు చెప్పి, కబుర్లు చెప్పి కాలం గడుపుకోవటం కాదు కావాల్సింది. ఆత్మసాక్షిగా ఎవడైనా సరే, ఏ మతమైనా సరే, ఏ కులమైనా సరే,
ఎరా నువ్వు ఈ పని చేసావరా, నేను చేయలేనండి, ఆత్మసాక్షిగా చేయలే అనేవాడు ఏ మతం వాడైనా అంటాడు. ఆత్మ, జీవాత్మ, పరమాత్మ. ఇది బాగా జరుగుతుంది మొదటి నుంచి అంతర్యుద్ధం. ఈ అంతర్యుద్ధాన్ని గెలవాలంటే అంత తేలిగ్గా అయ్యేది కాదు, అర్థం చేసుకునేది అంతకంటే కాదు. ఎందుకంటే మనుషుల యొక్క స్వభావాలు ఎట్లా ఉంటాయంటే, స్త్రీల్లో 4 రకాలు ఇచ్చారు జాతులు. వాళ్ళు పద్మిని జాతి. పద్మిని జాతి మనిషి నడుస్తుంటే ఆ నడక చాలా అందంగా ఉంటుంది, ఆ చూపు అంతకంటే ఇదిగా ఉంటుంది. పోతూ పోతూ ఇట్లా చూస్తుంది, ఎదురు చూస్తుంటుంది. ఈ పక్కనున్నాడు అనుకున్నాడు, నన్ను చూస్తుంది అనుకుంటాడు వీడు కుక్కలాగా వెంబడబడతాడు. ఎందుకంటే మనుషులకి 2 కాంత కనకాలు. స్త్రీ వల్ల ధనాశ, స్త్రీయాశ, ధనాశ, ఈ 2 నాశనం చేస్తున్నాయి. ధనాశ కోసం ఎంత పనైనా చేస్తున్నారు, స్త్రీ ఆశ కోసం ఎంత పనైనా చేస్తున్నారు. ఇది ముఖ్యంగా చెప్పాలంటే మనకు కావాల్సిందంతా ఎవరిస్తున్నారు? భూమి. భూమి నుంచి మనకు సర్వం లభిస్తుంది. తండ్రి ఒక విత్తనం వేస్తున్నాడు. ఆ విత్తనం వల్ల మొక్క పెరగాలంటే గర్భంలో ఉన్నటువంటి పిండాన్ని, విత్తనాన్ని, రక్తం, కండ, ఎముకలు, చర్మం, 9 రంధ్రాలు, వీటన్నింటినీ సృష్టించగలిసింది తల్లి. విత్తనం వేసేవాడు తండ్రి. విత్తనం లేకుండా వృక్షం అవుతుందా? వృక్షం కావాలంటే విత్తనం కావాలి, విత్తనం కావాలంటే భూమి కావాలి. భూమి ఎటువంటిదో తల్లి ఎటువంటిది. ఆడమనిషి తల్లి లాంటిది. ఎవడి జన్మకి వాడికి తల్లి కావాలి. అటువంటి తల్లిని హింస, నీ తల్లి లాంటిది పరస్త్రీ అనే ఆలోచన ఎవరికన్నా ఉందా? అట్లా లేదు. లేకపోగా నాబోటి వాడు అన్నట్టు, నాయన ప్రతి స్త్రీని తల్లిలాగా చూడాలరా నాయన అని చెప్పాట. కొడుకు అన్నట్ట, నాన్న నీది ఎంత స్వార్థం అన్నట్ట. ఏంటి అట్లా అంటావంటే, అందరూ స్త్రీలు నాకు తల్లి అయితే ఊళ్ళో వాళ్ళంతా నీకు పిల్లలు కావాలా అని అడిగాట. అంత దురాగతమైనటువంటి తెలివితేటలు పెరిగి దేశం సంక్షోభమా, శోభగా ఉండాలా, సంక్షోభంగా ఉండాలా, దీన్ని బాగా పరాకాష్ఠగా ఆలోచించి అందరూ జాగ్రత్త తీసుకుంటే అందరం బాగుంటాం. స్వస్తి.